తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పటాన్ చెరువు నియోజకవర్గంలో కాలుష్యం కోరలు చేస్తుంటే ఇక్కడి ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు అంటూ తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆదివారం పటాన్ చెరువులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పటాన్ చెరువు నియోజకవర్గం కాలుష్యంతో అల్లాడుతున్న ప్రశ్నించాల్సిన నాయకులు మౌనం వహించడంలో మర్మం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇక్కడి భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై ఇక్కడి ప్రజలు ప్రాణవాయువుకు సైతం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇంతకు ఏ పార్టీలో ఉన్నారో తనకైనా తెలుసా అని ప్రశ్నించారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పడం చూస్తుంటే ఇక్కడి నాయకుల తీరు ప్రజలపై ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాల కల్పనకై తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలను పటాన్ చెరువులో నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేస్తే ఇక్కడి నాయకత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మరి తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్ చెరువులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ పటాన్ చెరువులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్ చెరువు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం. కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటివి? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక్క మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే ఏమంటారు పటాన్ చెరువు అంటే. మరి అటువంటి పటాన్ చెరువులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రధానంగా ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగని ఉంటుంది పాపం. ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మందిరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ బాధలు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ రక్షణ సేన తరఫున మాత్రం నేను మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. వీఆర్ కమిటెడ్ తెలంగాణ వనరులు కాపాడుకోవడానికి, తెలంగాణ భూములు కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి, పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ తలలో నాలుకగా ఉంటూ మీకోసం పనిచేయడానికి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో కూడా ఆయన కూడా తెలియదు కావచ్చు. ఎక్కడ ఉన్నారో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఎమ్మెల్యే గారి ఆర్థిక వనరుల్లో మాత్రం బాగా అభివృద్ధి జరిగింది తప్పితే ప్రజలకు సంబంధించి అభివృద్ధి చాలా తక్కువగానే జరిగింది. మరి ఇక ఎంపీ గారు ఉన్నాడు, ఆయన బీజేపీలో ఉన్నాడు. ఆయన ఈ రోజు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళ కోసం ఓటేసిపోయడం వల్ల అంటే అన్ని పార్టీలు ఉన్న అందరూ కూడా